రాజమహేంద్రవరం పుట్టినరోజు కానుకగా అర్హత కలిగిన ప్రతి పేదవారికి పెన్షన్లు మంజూరు చేసి సహాయం చేయాలని 19వ వార్డు ప్రజలు రాజమండ్రి మున్సిపల్ రాహుల్ మీనా ద్వారా సీఎం చంద్రబాబుకి విజ్ఞప్తి చేశారు. 19వ వార్డులో నివసిస్తున్న తమకు కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని కొందరు గత వైసీపీ ప్రభుత్వంలో తొలగించిన పెన్షన్ల పునరుద్ధరణ కోసం మరికొందరు కలిసి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుడు గొందేశి హరినాథ్ రెడ్డి నేతృత్వంలో సోమవారం కమిషనర్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. దీనిపై కమిషనర్ రాహుల్ మీనా స్పందిస్తూ తప్పనిసరిగా దరఖాస్తులు పరిశీలించి అర్హులైన వారికి పెన్షన్ మంజూరు అయ్యేలా కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. నమస్తే, నా పేరు గొందేశి హరినాథ్ రెడ్డి అండి. నేను 19వ వార్డు కూటమి ప్రభుత్వానికి ఇన్ఛార్జిగా ఎన్నికల్లో పనిచేశాను. ముఖ్యంగా ఈరోజు ఈ కమిషనర్ ఆఫీస్కి రావడానికి కారణం ఏమిటంటే, గత ప్రభుత్వంలో ఏదైతే జగన్ గారి గవర్నమెంట్లో కొన్ని పెన్షన్లు ఆపడం జరిగింది. ఏ పెన్షన్లు అంటే, ఉదాహరణకు కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనో, వాళ్ళకి కారు ఉందనో, ఎక్కువ వైశాల్యంలో నివసిస్తున్నారనో, లేదంటే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ ఆ రేషన్ కార్డులో ఉంటే అవుట్సోర్సింగ్ ఉండడం వల్ల వాళ్ళ తల్లిదండ్రులకి పెన్షన్ ఆఫ్ చేశారు. ఇలాగ ఏదైతే 6 స్టెప్ వ్యాలిడేషన్స్ తీసుకొని దాని ప్రకారం పెన్షన్లన్నీ ఆపడం జరిగింది. అయితే మన కూటమి ప్రభుత్వం వారు ఎన్నికల్లో హామీ ఇచ్చారు మనకి. ఇది 6 స్టెప్స్ వ్యాలిడేషన్ మీ పరిగణలోకి తీసుకోకుండా అందరికీ పెన్షన్లు మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఈ ఆగిపోయిన పెన్షనర్లు అందరూ కూడా మన ఈ కూటమి ప్రభుత్వానికి మా వెనకాల ఉండి సపోర్ట్ చేశారు. అందువలన ఏంటంటే 2 సంవత్సరాలు అయిపోయింది, ఈ పెన్షన్లు ఇప్పుడు దాకా రిలీజ్ చేయలేదు. అంతేకాకుండా కొత్త పెన్షన్లు కూడా 2 ఇయర్స్ అయింది, అవి కూడా రిలీజ్ చేయాలని కోరుతున్నాం. ముఖ్యంగా ఈరోజే ఈ కార్యక్రమం ఎందుకు పెట్టామంటే, ఈరోజు మా ప్రీతమ నాయకులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 76వ జన్మదినోత్సవాలు జరుపుకుంటున్నారు. ఆయనకి మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆయన ఆ పుట్టినరోజు సందర్భంగా ఏదైతే మనం ఆగిన పెన్షన్లు ఉన్నాయో, అలాగే కొత్త పెన్షన్లు ఉన్నాయో, ఇవన్నీ ఏ విధమైన ఆటంకాలు లేకుండా ఈ 6 స్టెప్స్ వ్యాలిడేషన్ తీసి సహృదయంతో మంజూరు చేయాలని, మరియు ఆయన ఆరోగ్యంగా ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని ఆయన అనుభవపూర్వకం తెలుసు. పేద ప్రజల కష్టాలు ఆయనకి తెలుసు, ఆయనకి అంత అనుభవం ఉంది. ఇప్పుడు మనం ఏముంది, ఇప్పుడు ఇచ్చింది తీయడం అనేది కరెక్ట్ అయిన విధానం కాదు. ఇవ్వకుండా ఉంటే వేరే సంగతి. అందులో ఆయనకి తెలుసు, ఆ అనుభవం ఆయనకు ఉంది. కాబట్టి వీళ్ళందరినీ పరిగణలో తీసుకొని ఆయనకు మరొకసారి 76వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ